ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు పెనువాడ మండలంలో ఎండిపోయిన పొలాల మధ్యన ఉన్నాం మనం. దయచేసి మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఆ వైపు ఏదైతే గొర్రెలు మేస్తున్నాయో మొత్తం పొలాలు ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూపించండి. ప్రపంచానికి తెలవాలి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏం చేస్తుంది అనేది. ఇవాళ ఇక్కడ పొలాలు ఎండిపోయినాయి అంటే కారణం ప్రభుత్వమే. ఇది ప్రభుత్వం చేసిన నేరమే. ఇవాళ ఇక్కడ ఈ గ్రామాలకు వస్తే ఎక్కడికి వచ్చినా నాకు రైతులు చెప్తున్న మాట ఒకటే మాట, ప్రభుత్వాన్ని నమ్మినాం. మేము వాళ్ళ పత్రికలలో టీవీలలో ప్రకటన చేసిండ్రు, మీరు పంటలు వేసుకోండి వారబందీగా నీళ్ళు ఇస్తామని చెప్పినారు. వాళ్ళ మాటలు నమ్మే మేము ఈ పంట పొలాలు చేసుకున్నాం. ఇప్పుడు మనం నిలబడ్డ పొలం ఏదైతుందో ఈ పొలం ఓనర్ పేరు నగేష్ నాయక్. ఈయన పొలం సొంత పొలం 3 ఎకరాలు అయితే 6 ఎకరాలు కౌలు తీసుకొని వేసినాడు. 9 ఎకరాలు చేసిన మనం నిలబడ్డదండి. వేలాది గొర్రెలు మేస్తున్నాయి చూసినాం మనం. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సార్ మేము మంత్రులు అధికారులు చెప్పిన మాట విన్నాకనే నేను పొలం పెట్టుకున్నా అనే మాట. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇక్కడ, ఇప్పుడు ఈ నిమిషానికి కూడా గోదావరిలో 10,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి ఆడ. వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల్ని నమ్మించి వంచి మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం అట్లా ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నా. మొత్తం ఈ కాళేశ్వరం తీసుకుపోయి చూపిస్తాను నేను ఇవాళ కూడా. ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయ్యి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం. అది చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను. బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా చేతికి ఇచ్చిన 3 రోజులలో నేను ఈ పెనుబాడు మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ముఖ్యమంత్రి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీళ్లు లేక కాదు, సిస్టమ్స్ లేక కాదు, వరుసగా 5 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాము. ఇక్కడ మనం ఎక్కడైతే నిలబడినామో ఈ పంట పొలంలో ఆ రైతు గతంలో సార్ నీళ్ళు ఎక్కువైనాయి బంద్ చేయించండి కాలువ అని చెప్పేటోళ్ళు మాకు. చాలా సందర్భాల్లో నాకు అటువంటి ఫోన్లు వచ్చేది, పంట అయింది పండింది కాలువలు బంద్ చేయించండి, కోసుకోవాలి పొలాలు దిగబడతాయి, లేదంటే మేము చైన్ బండి తేవాల్సి వస్తుంది మేము అని చెప్పి, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి వందలాదిగా నాకు రైతుల నుంచి రిక్వెస్ట్లు వచ్చేవి. ఈ సమయంలో ఎక్కడ చూసినా మీరు ఈ చుట్టుపక్కల ఏ చెరువులో చూసినా మత్తడి దొరుకుతుండేది, అరువులు వస్తుండేది నీళ్ళు. కానీ దురదృష్టం ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన డబ్బుల దాహం కొరకు, వాళ్ళ ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం కొరకు, కేవలం కాళేశ్వరం లేదు అని చెప్పి, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ను బదనాం చేయడం కొరకు ఈ రకంగా రైతుల ప్రాణాలు తీస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే మీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పోయినాయి కొన్ని పొలాలు ఇంకా కొన్నైనా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆ నగేషే చెప్తున్నాడు, నేను 9 ఎకరాలు పెట్టుకున్నా, 3 ఎకరాలు ఇప్పటికే మేపినరు అమ్ముకుంటున్నా, నీళ్ళు ఇప్పుడు ఇస్తామని గ్యారెంటీ ఉన్న 6 ఎకరాలు మేపేసినరు, ఇంకా 3 ఎకరాలు ఉంది. ఇంకొక రైతు కూడా చెప్పినట్టు నేను పైన 7 బోర్లు వేసినా ఒక్క తడి నీళ్ళు ఇస్తే నా పొలం బతుకుతుంది అని చెప్తున్నారు. మనం రాంగా ఇప్పుడు పైన కూడా మాట్లాడినాం,
ఆ రైతు రహీం లతీఫ్ ఆయన కూడా చెప్పినాడు మనకు అక్కడ కూడా గొర్రెలు మేస్తున్నాయి. 6 ఎకరాలు పెట్టిన సార్ నేను 3 ఎకరాలేమో ఇప్పుడు అయిపోయింది, గొర్రెలకు అమ్ముకున్నా. ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక 3 ఎకరాలు బతుకుతుంది నాకు, కనీసం దాంతోనన్నా పెట్టుబడి వెళ్తుంది అని చెప్పి ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు, చివరి ఆశతో ఉన్నారు, దింపుడు గల ఆశతో ఉన్నారు రైతాంగం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్లు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పని చేయించండి. కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. రైతాంగాన్ని ముంచే పని, నట్టేట ముంచే పని. పైకి కూడా నీళ్ళు ఇచ్చినామని చెప్పి కేవలం కాలువ తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు, కాలువ చివరికి అందుకోకముందే బంద్ చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన ప్రక్రియ. ఇది గతంలో ఇదే దరిద్రం ఉండే. గతంలో కరెంట్ ఇస్తానన్నప్పుడు తెలంగాణలో 6 గంటలు ఇస్తామని 2ంటికి ఇస్తామంటే 2:30కి ఇచ్చేది, 6ంటికి బంద్ చేస్తామంటే 5:30కే బంద్ చేసేది. చెప్పిన దానికి ఇచ్చేటప్పుడేమో అర్ధగంట ఆలస్యం, బంద్ చేసేటప్పుడు అర్ధగంట ముందట. ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేసిండ్రు. ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక 3 ఎకరాలు బతుకుతుంది నాకు, కనీసం దాంతోనన్నా పెట్టుబడి వెళ్తుంది అని చెప్పి ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు, చివరి ఆశతో ఉన్నారు, దింపుడు గల ఆశతో ఉన్నారు రైతాంగం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్లు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పని చేయించండి. కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. రైతాంగాన్ని ముంచే పని, నట్టేట ముంచే పని. పైకి కూడా నీళ్ళు ఇచ్చినామని చెప్పి కేవలం కాలువ తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు, కాలువ చివరికి అందుకోకముందే బంద్ చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన ప్రక్రియ. ఇది గతంలో ఇదే దరిద్రం ఉండే. గతంలో కరెంట్ ఇస్తానన్నప్పుడు తెలంగాణలో 6 గంటలు ఇస్తామని 2ంటికి ఇస్తామంటే 2:30కి ఇచ్చేది, 6ంటికి బంద్ చేస్తామంటే 5:30కే బంద్ చేసేది. చెప్పిన దానికి ఇచ్చేటప్పుడేమో అర్ధగంట ఆలస్యం, బంద్ చేసేటప్పుడు అర్ధగంట ముందట. ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేసిండ్రు. ఇస్తానని చెప్పిన దానికంటే తారీఖు 3 రోజుల తర్వాత వస్తున్నాయి, 3 రోజుల ముందే బంద్ అవుతున్నాయి. పేరుకు వారం ఇస్తాం, 10 రోజులు ఇస్తామని చెప్పినా 2-3 రోజుల కంటే ఎక్కువ రావడం లేదు. అవి కాలువలు సాగడం కొరకే సరిపోతున్నాయి, పొలంలోకి మళ్ళీ చేరదలేదు. మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా, నేను ఏమైనా ఆరోపణలు చేస్తున్నానా, నేను ఉత్తర లేని మాటలు మాట్లాడుతున్నానా? మంత్రులు చెప్పాలి. ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏ పార్టీలు లేవు, రాజకీయాలు లేవు, రైతులే. మీ అందరి సాక్షిగానే లక్షలాదిగా గొర్రెలు వచ్చి మేస్తున్నాయి. నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు, కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు. నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు. నేను అంటున్న మాట కాదు ఇది, రైతులు అంటున్న మాట. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి. అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ గారు, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి. అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని.
రైతు బిడ్డ జగదీశ్ అన్న